ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ ఎంపీ అయితే గనక మృతి చెందారు. ఆవిడ పేరు మాజీ రాజ్యసభ సభ్యులు తడపట్ల రత్నాబాయి గారు అయితే మృతి చెందారు. ఆవిడ వయసు 79 సంవత్సరాలు. ఆదివారం నాడు రాత్రి అయితే గనక తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం పరిధి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తడపట్ల రత్నాబాయి గారిని అయితే తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి చేజారిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ మృతి చెందారు. ఈ మేరకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు తడపట్ల రత్నాబాయి గారు మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆవిడ రాజకీయ నేపథ్యం చూసినట్టయితే కనుక సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి గారు అయితే కొనసాగారు. ఆమె రాజకీయ ప్రస్థానం అయితే కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. అక్కడి నుంచి ఆ పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలుగా ఎదిగారు. ఇక 1972 సంవత్సరంలో ప్రస్తుత రంపచోడవరం అప్పట్లో ఎల్లవరం నియోజకవర్గం కింద ఉండేది. అక్కడ మొదట ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె ఆ తర్వాత ఎన్నో పదవులు చేపట్టారు. 2007 సంవత్సరంలో జీసీసీ చైర్మన్ గా కూడా పనిచేసిన రికార్డు అయితే ఆవిడకు ఉంది. ఇక 2009 సంవత్సరంలో రాజ్యసభ సభ్యురాలిగా కూడా తడపట్ల రత్నాబాయి గారు అయితే ఎన్నికవడం జరిగింది. 2014లో గవర్నర్ కోటాలో కూడా ఎమ్మెల్సీగా ఆవిడ ఎన్నికయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఆవిడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ రాజకీయాలకు అయితే దూరంగా ఉంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. నేపథ్యంలోనే రీసెంట్గా జరిగిన ఈ తీవ్ర అస్వస్థతతో అయితే గనక ఆవిడ మృతి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వారి కుటుంబానికి అయితే సంతాపం తెలుపుతున్నారు. ఎప్పటికీ కూడా రత్నాబాయి భర్త పిసిసి సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు. ఆమెకు 2 కుమారులు అయితే ఉండడం జరిగింది. ఆవిడ మరణంతో అయితే కాంగ్రెస్ నేతలందరూ కూడా సంతాపం తెలుపుతున్నారు.